హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మాతో పాటు మా ఆంటీ వస్తున్నారండి. టవర్ 10లో ఉంటారు. ఇప్పుడు మేము రొటీన్ అండి. ఈరోజు మార్నింగే 6:30 దాటిందండి. ఫిష్లకి ఫుడ్ వేయడానికి వెళ్తున్నామండి. చేపలకి ఫుడ్ వేయడం స్టార్ట్ చేసి ఈరోజు 47 డే అండి. 48 డేస్ చేయమన్నారండి. రేపుడుతో 48 డేస్ ఫినిష్ అవుతుందండి. ఈ ఎల్లోది ఆనేకల్లో గణేష్ టెంపుల్ అండి. ఇదిగోండి ఆనేకల్. ఇటు వెళ్తే మేము వెళ్ళేది రైట్ సైడ్ కదండి, జిగిని రోడ్ అది. ఇదిగోండి చెరువుకి వచ్చేసామండి. ఆంటీ రైస్ తీసుకొచ్చారండి. రైస్ వేస్తున్నాం. బియ్యం వేయాలంటే ఒక టెక్నిక్. ఏం చేశారు? కన్నం చేసే పైనుంచి బన్ననే కన్నం చేస్తే అది సేఫ్గా ఉంటుంది. అంతవరకు రీచ్ అవుతుంది. తింటారు, కింద ఉండే వాళ్ళంతా అది తింటారు. ఈరోజు చేపల ఫుడ్ అండి. వెరైటీ రైస్ శాండ్విచ్ అండి. రైస్ శాండ్విచ్ మనం ఏంటంటే వెరైటీలు తింటాం, అవి కూడా తినాలి కదండి ఒక్కోసారి. అందుకనే ఈరోజు రైస్ శాండ్విచ్ చేసామండి. చూడండి, అవి వెంటనే ఎలా తినేస్తున్నాయో, వేసిన వెంటనే క్యాచ్ చేస్తాయండి. ఇంకా మేము వేసి వెళ్ళిపోతున్నాం. దూరంగా కనిపిస్తున్న అమ్మవారి టెంపుల్ అండి. మేము ఆనేకల్కి వచ్చేసి ఇక్కడ అతిథి సత్కార హోటల్కి వచ్చామండి. ఇదిగోండి సింగిల్ ఇడ్లీ 3 అండి. 3 సింగిల్ ఇడ్లీ ఇలా వేసారు. సింగిల్ ఇడ్లీ సాంబార్ ఇడ్లీ ఫుల్ అయిపోతుందండి. మార్నింగే అవుట్ కదా, మళ్ళీ ఇంటికి వచ్చి ఏదో ఒకటి తింటూ ఉంటాం కదండి. ఇదిగోండి ఇది పెరుగు ఆవడండి. ఈ మామూలు వడలో ఈ హోటల్ చాలా నీట్గా ఉంటుందండి. ఇదిగోండి సాంబార్ ఇడ్లీ ఇస్తున్నారు. ఇవ్వండి ఒక్కరికి ఇచ్చారు, ఒక ప్లేట్ అలా 3 సింగిల్ సాంబార్ ఇడ్లీ అండి. 2 ఇచ్చారు. ఇప్పుడు 3 ఇస్తున్నారండి. ఇంక నేను వీడియో స్టాప్ చేయాలి. అంతే కదండి. మా హస్బెండ్ 2 సాంబార్ ఇడ్లీలు తీసుకెళ్తానండి. మీరు ఇంకోటి నేను తీసుకెళ్ళాను కదా. ఇది కనుక కూర్చొని తింటున్నా. మా హస్బెండ్ హాయ్ చెప్తున్నారు చూడండి. ఈ హోటల్ బాగుంటుందండి. ఆంటీ కూడా సాంబార్ ఇడ్లీ చూడండి. ఇదిగోండి సాంబార్ ఇడ్లీ, చట్నీ కొబ్బరి చట్నీలా ఉంటుంది, బాగుంటుందండి సాంబార్ ఇడ్లీ. ఈ సాంబార్ ఇడ్లీలో బెల్లం ఎక్కువ అయ్యిందంట ఆంటీ అన్నారు, కానీ బాగుంటుందండి. ఎలా ఉంది ఇడ్లీ అని మా ఆయన్ని అడిగితే, ఎప్పుడు తినేదే కదా, బాగుంది ఆంటీని అడుగు అన్నారు. ఆంటీని అడిగితే ఆంటీ బాగుంది అన్నారండి. ఇదిగోండి ఆ తర్వాత టీ. మా హస్బెండ్కి ఆంటీకి కాఫీ అండి, నాకు టీ. కాఫీ కూడా స్ట్రాంగ్ కాఫీ ఉంటాయండి, టీ కూడా స్ట్రాంగ్ టీ ఉంటుంది. ఇంత టీ ఎక్కువ అయిపోతుందండి, నేను తాగలేను. ఆఫ్ ఇమ్మంటే వాళ్ళు ఇవ్వరంటండి. ఇంకా అలాగా ఫుల్ తాగుతానండి. ఈ అతిథి సత్కాలో సింగిల్ ఇడ్లీ 20 రూపీస్ అండి, టీ 15 రూపీస్, కాఫీ కూడా 15 రూపీసే అండి. ఇదిగోండి ఇంకా అక్కడి నుంచి ఉడత దగ్గరికి వచ్చేసామండి. ప్రతిరోజు ఉడతకు కూడా వేస్తాను కదండి. ఇదిగోండి ఇదే చెట్టు అండి. చూడండి ఎంత పెద్ద చెట్టు. పైన ఉడతలు ఉంటాయండి, అవి వచ్చి తింటూ ఉంటాయి. నేను ఎప్పుడు పెట్టినా నెక్స్ట్ డే ఆకు ఒకటే, పేపర్ ఒకటే ఉంటుంది, కానీ దాని మీద ఫుడ్ ఐటమ్ ఏమీ ఉండదండి. అందుకని నేను రోజు కంటిన్యూ పెడుతున్నానండి. ఈ బన్నే పెడుతున్నా. ఈ బన్ను పెద్దది అలా పెడితే అవి తినలేరు కదండి. చిన్న చిన్న ముక్కలు చేసేస్తానండి. ఇలా చిన్న ముక్కలు చేసి పెడతాను. ఇదిగోండి చూడండి చెట్టు ఎంత పెద్దగా ఉందో. ఇవి ఉడతలు తినడం మాత్రం ఇంతవరకు చూడలేదండి. ఎప్పుడు నేను అలా పెట్టేసి వచ్చేస్తూ ఉంటాను. చెట్టు మాత్రం చాలా పెద్దదండి ఇది. బెంగళూరులో చెట్లన్నీ ఇలాగే ఉంటాయండి, ఎక్కువ చెట్లు ఉంటాయండి. అందుకని ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. సమ్మర్లో అయితే సూపర్ అండి బెంగళూరు. అందుకనే అండి నేను అంటాను బెంగళూరు ఊటీ అండి. మా ఏరియా అంతా ఊటీలాగే ఉంటుందండి. ఊటీలో వింటర్లో కొద్ది కష్టమేనండి. అందుకే ఆంటీ తలకి క్యాప్ పెట్టుకుని వచ్చారు. ఇదండి మొన్న కార్తీక సోమవారం రోజున నిప్పులు వేసారంటే, నిప్పుల మీద కొందరు నడిచారంటండి. ఇది ఆనేకల్ రైల్వే గ్రేట్ అండి. కొత్త పనులు ఏవో చేస్తున్నారు. ఇవ్వండి ఇక్కడ పనులు చేస్తున్నారు, ఇంకా పెద్దవి చేస్తారేమో అండి.
ఆనేకల్ మాకు బాగా దగ్గరండి, 5 కిలోమీటర్స్ అంతేనండి, మా అపార్ట్మెంట్ నుంచి 5 కిలోమీటర్స్ అంతేనండి ఇది. ఆవు పాలు కోసం కేంద్రం దగ్గరికి వచ్చామండి. ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అవ్వడమే లేట్ అయింది కదండి, రిటర్న్ రావడం కూడా లేట్ అయింది. అందుకని మిగిలిన పాలన్నీ వాళ్ళు పంపించేస్తున్నారు ఈ డబ్బాల్లో వేసి. మమ్మల్ని చూసి రమ్మని ఆ డబ్బా మూత తీసి పాలు ఇస్తున్నారండి. అసలు ఎవరైనా అయితే నాకెందుకులే పాలు లేవు మేము పంపించేస్తున్నాం అని అంటారు కదండి. కర్ణాటక వాళ్ళు చాలా హెల్పింగ్ నేచర్ అండి. ఇదే అనే కాదండి, ప్రతి దానికి వాళ్ళు బాగా హెల్ప్ చేస్తారండి. చూడండి, ఎవరైనా అయితే లేవు పంపించేస్తున్నాం అది ఇంకా అయిపోయింది పాలు వేయడం అంటారు. కానీ వీళ్ళు అలా కాదండి, చాలా హెల్పింగ్ నేచర్ ప్రతి దాంట్లో ఉంటుందండి. మనం సపోజ్ ఏదైనా అడ్రస్ తెలియకపోతే అడిగితే వాళ్ళు విసుక్కోరండి. ఎన్నిసార్లు అడిగినా క్లియర్గా మనకు అర్థమయ్యేలా చెప్తారండి. కావాలంటే కొద్ది దూరం కూడా మనతో పాటు వచ్చి చెప్తారండి. అంత హెల్పింగ్ నేచర్ అండి అన్నిట్లో అండి. ఇక్కడ బెంగళూరులో వెదరే చాలా బాగుంటుంది, అవును కదండి. అలాగే ఇక్కడ మనుషులు కూడా చాలా బాగా హెల్పింగ్ నేచర్గా ఉంటారండి. కర్ణాటక వాళ్ళంటే ఎందుకో అండి నాకు అలా ఎక్కువ అనిపిస్తుంది. మీకు కూడా ఎప్పుడైనా అలా అనిపిస్తే నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇదిగండి ఇంకా మేము మా అపార్ట్మెంట్లోకి వచ్చేసామండి. మెయిన్ గేట్ నుంచి మా అపార్ట్మెంట్కి వెళ్ళడానికి, మా టవర్ దగ్గరికి వెళ్ళడానికి 5 నిమిషాలైనా కాల్లో టైం పడుతుందండి. అవునండి, నిజంగా అంత దూరం అండి లోపలికి. ఇంకా నడుచుకుంటూ వెళ్తే వాకింగేనండి. అందుకనే నేను ఇలా సన్నమైపోతున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఆగండి, నెక్స్ట్ వీడియో అండి మాది లాస్ట్ రోజున, అంటే 48వ రోజున చేపలకి ఫుడ్ వేసే రోజు అండి. అందుకనే చాలా చాలా బాగుంటుందండి. మేము లాస్ట్ రోజున మేము చేపలకి ఫుడ్ ఎలా వేస్తున్నామో, కుక్కలకి ఎలా బిస్కెట్లు వేస్తున్నామో, ఉడతకి ఎలా ఫుడ్ పెడుతున్నామో, గుడికి వెళ్తామండి రేపు. అన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. చాలా బాగుంటుందండి.